టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కొన్ని సినిమాలు వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా బుల్లితెరపై ఆకట్టుకోవటం మనం చూసాం. ఇకపోతే ఇటీవల విడుదలైన సిద్ధు మూవీ భారీ డిజాస్టర్గా మిగిలింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా జాక్. సిద్ధు టిల్లు స్క్వేర్ మూవీస్తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విడుదలైన జాక్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ మే 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సిద్ధు ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే ఆయన అంచనాలన్నీ తారుమారయ్యాయి. సినిమా భారీ నష్టాలతో డిజాస్టర్ మూవీగా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఫ్లోపో నెరుడా అలియాస్ జాక్ అంటే సిద్ధు చుట్టూ కథ తిరుగుతుంది. జాక్ ఒక తెలివైన యువకుడిగా చిన్నప్పటి నుంచి రా ఏజెంట్గా దేశాన్ని కాపాడాలని కలలు కంటూ ఉంటాడు. తనకున్న టాలెంట్తో ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూ వరకు వెడతాడు. రిజల్ట్స్ రాకముందే ఖాళీగా ఉండటం ఎందుకని రా ఏజెన్సీకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఉగ్రవాదులు హైదరాబాద్తో పాటు భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న జాక్ వారిని పట్టుకునేందుకు తన ప్రయత్నాన్ని మొదలు పెడతారు. జాక్ ఏం చేస్తున్నాడో కనుక్కోమని డిటెక్టివ్ ఆఫీసర్ బేగం అంటే వైష్ణవికి ₹1,00,000 ఇస్తాడు. జాక్ తండ్రి పాన్ ఇండియా ప్రసాద్ నరేష్ ఇక మన హీరోయిన్ జాక్ని పట్టుకోవటానికి భానుమతి అనే పేరుతో దగ్గరవుతుంది. టెర్రరిస్ట్ని పట్టుకునే క్రమంలో పొరపాటున రా ఏజెంట్ మనోజ్ని జాక్ కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్ని జాక్ ఎలా అంతమొందించాడు? అసలు ప్రకాష్ రాజ్, జాక్ మధ్య ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన స్పై యాక్షన్ కామెడీ చిత్రం జాక్. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్గా మిగిలింది. సిద్ధు గతంలో చేసిన టిల్లు స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్గా మంచి వసూలు సాధించింది. తొలి రోజే టిల్లు స్క్వేర్ మూవీ 23 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జాక్ మూవీ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని మూవీ టీం భావించింది. కానీ కేవలం 2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే తొలి రోజు జాక్ మూవీకి వచ్చాయి. 36 కోట్లతో జాక్ మూవీని నిర్మిస్తే కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా డిజాస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్పై అలరించటానికి సిద్ధమైంది.